హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మేము ఒక చిన్న షార్ట్ ట్రిప్ వెళ్తున్నామండి. ఎక్కడికా అనుకుంటున్నారా? జగదల్పూర్ అండి. జగదల్పూర్ అనేది ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ ఏంటంటే చిత్రకూట్ వాటర్ ఫాల్ అండి. మనం జగదల్పూర్కి వయా ట్రైన్ వెళ్ళొచ్చు, బై కార్ వెళ్ళొచ్చు, బై బస్ కూడా వెళ్ళొచ్చండి. బట్ మేమైతే కార్లో వెళ్తున్నామండి. ఇదంతా వైజాగ్ టు జగదల్పూర్ అనేది రోడ్ ట్రిప్ అయితే మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. వైజాగ్ టు జగదల్పూర్ అరౌండ్ 8 అవర్స్ అయితే జర్నీ ఉంటుందండి. 314 కిలోమీటర్స్ అయితే వస్తుంది. దీనికి 2 రూట్స్ ఉన్నాయండి. వైజాగ్ నుంచి వయా అరకు మేంచి వెళ్ళొచ్చు, వయా విజయనగరం అండ్ సాలూరు మేంచి కూడా వెళ్ళొచ్చు. మేము సాలూరు మేంచి అయితే వెళ్ళామండి. జగదల్పూర్ టు వైజాగ్ డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయండి. అరౌండ్ నైట్ 8:30కి వైజాగ్లో మనము ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 4:35కి జగదల్పూర్లో మనకి ట్రైన్ అనేది దించేస్తుంది. బట్ రోడ్డు వెళ్తే మనకి సీనిక్ బ్యూటీసు ఘాటు అంతా బాగుంటుందని మేము బై రోడ్ అయితే వెళ్తున్నామండి. ఎవరైనా నేచర్ని బాగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఈ సీజన్లో ఘాట్ రోడ్డు వైపు వెళ్తే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, మేము ఒక దగ్గర స్టాప్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాము. ఈ బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేసామండి. అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే బ్రేక్ ఇచ్చాము ఇక్కడ జర్నీకి. మేము వైజాగ్లో మార్నింగ్ 6 o'clock అయితే మా హౌస్ నుంచి స్టార్ట్ అయ్యామండి. మాది హౌస్ మీకు తెలుసు కదా అందరికీ, లొకేషన్ ఎండాడ్ ఏరియా. ఇదిగోండి, ఇక్కడ దారిలో పక్కన ఇక్కడంతా కాన్స్ అయితే ఎండబెడుతున్నారండి. అది నాకు చాలా దీనిగా అనిపించి వీడియో అయితే తీశాను. ఇదిగోండి, ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వర్షాలు పడి మొక్కలైతే చాలా బాగున్నాయండి చూడ్డానికి అంతా. ఇదిగోండి, నేను ఒక దగ్గర అయితే దిగాను. చూడ్డానికైతే చాలా గ్రీనరీగా ఉండి చాలా బాగుంది ఘాట్ అంతానా. మార్నింగే మనము ఘాట్ రోడ్ వైపు జర్నీ చేస్తే చాలా బాగుంటుందండి చూడ్డానికి. చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది. ఇది ఘాట్ స్టార్టింగ్ అండి. సాలూరు నుంచి సుంకి దాటిన వరకు ఉంటుంది ఘాట్ అనేది. ఈ అరకు ఘాటీతో కంపేర్ చేస్తే ఈ ఘాటీ చిన్న ఘాటీయేనండి. ఇదిగోండి, మనమైతే ఇప్పుడైతే సుంకి వైపు వచ్చేస్తున్నాము. ఇదిగోండి, సుంకి దగ్గర అయితే ఆగామండి. ఇక్కడైతే సీతాఫలాలు అయితే చాలా బాగున్నాయి. మేము ఒక 12 సీతాఫలాలు అయితే తీసుకున్నాము. డజన్ సీతాఫలాలు తీసుకున్నాము. మాకు అరౌండ్ 120 రూపీస్ అయితే పడింది. బట్ కొండ సీతాఫలాలు కదండి, గుజ్జు అయితే చాలా బాగుంది. టేస్ట్ తినడానికైతే చాలా తీయగా అనిపించాయి. ఇదిగోండి, మా హస్బెండ్ పాప వాళ్ళ దగ్గర బేరమాడి కొంటున్నారు. ఇది సుంకి ఏరియా అండి. ఇక్కడ వెహికల్స్, కార్స్ అన్నీ ఆగి కావాల్సిన వాటర్, ఫుడ్ అన్నీ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతారండి. ఈ సీజన్లో మనము ఘాట్ రోడ్ వైపు వెళ్తుంటే ఎటువైపు చూసినా వాటర్ ఫాల్ లాగే కనిపిస్తుందండి. చూడండి, అక్కడి నుంచి మన కొండల మించి వాటర్ పడుతూ చిన్న చిన్న వాటర్ ఫాల్లా అనిపించింది. బట్ నేను కెమెరాతో అంత క్యాప్చర్ చేయలేకపోయినా చూడ్డానికైతే వ్యూ చాలా బాగా అనిపించిందండి. ఆ కొండల మించి వాటర్ పడుతూ అది చుట్టూ అటుపక్క ఇటుపక్క సీనరీ అయితే చాలా బాగుందండి. టోటల్ 300 కిలోమీటర్స్ డ్రైవ్లో ఫస్ట్ 100 కిలోమీటర్స్ మాకు ఒక 2 అవర్స్ అయితే పట్టిందండి. నెక్స్ట్ 100 కిలోమీటర్స్ 3 అవర్స్ అయితే డ్రైవ్ పట్టింది. మళ్ళీ నెక్స్ట్ 100 కిలోమీటర్స్ మాకు 2 అవర్స్ అయితే డ్రైవ్ పట్టిందండి. మధ్యలో చిన్న చిన్న సంతలు అవి ఊర్లో అవుతున్నాయండి. అందువల్ల కొద్దిగా ట్రాఫిక్ ఉండడం వల్ల కొద్దిగా లేట్గా అయితే డ్రైవ్ అనేది అయిందండి. ఇదిగోండి, ఇక్కడ సంతలు అయితే మధ్యలో చాలా ఎక్కువ అయ్యాయండి మేము వెళ్ళిన రోజు. ఇప్పుడు మేము ట్రిప్ ఎలా ప్లాన్ చేసామో చెప్తానండి. మేము వైజాగ్లో ఫ్రైడే మార్నింగ్ అరౌండ్ 6 o'clock అయితే బయలుదేరామండి. విత్ షార్ట్ బ్రేక్స్ అండ్ ఆల్. మేము జగదల్పూర్ అయితే 1:15 అలా రీచ్ అయిపోయాము. అక్కడ హోటల్లో మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మేమైతే మధ్యాహ్నం చిత్రకూట్ వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్ళామండి. ఇదిగోండి, మనం ఇప్పుడు ఒడిస్సా బార్డర్ అయితే దాటిపోయాము. మనం ఈ టోటల్ ట్రిప్లో 2 బార్డర్స్ అయితే దాటుతామండి. ఒకటి ఏపీ బార్డర్ అండ్ ఒకటి ఒడిస్సా బార్డర్ అండి. నెక్స్ట్ మనం ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఈ వీడియోలో నేను టోటల్ వైజాగ్ టు జగదల్పూర్ రోడ్ ట్రిప్పే చూపిస్తున్నానండి. నా నెక్స్ట్ వీడియోలో జగదల్పూర్లో చిత్రకూట్లో ఏమేమి చేసామో అనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లింక్స్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి.
ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్స్‌లో దుర్గా పూజ అనేది చాలా చేస్తారండి. టెంపుల్స్‌నవి చాలా డెకరేట్ చేస్తారు. మనకి చూడ్డానికైతే చాలా బావుంటాయి టెంపుల్స్. కమింగ్ టు టూర్ ప్లాన్. ఆహ్, చిత్రకూట్ వాటర్‌ఫాల్ నైట్ చూసొచ్చేసి ఆ రోజుకైతే మా డే అయితే కంప్లీట్ చేసుకుందామని మా ప్లాన్ అండి. మీరు ఎవరైనా జగదల్పూర్ వెళ్ళాలి అనుకుంటే చిత్రకూట్ వాటర్‌ఫాల్‌కి 1 డే అండ్ జగదల్పూర్‌లో ఒక 2 డేస్ స్టే, టోటల్ 3 డేస్ అండి. అంటే ఫ్రైడే, సాటర్డే అండ్ సండే మార్నింగ్ హాఫ్ డే చూసి హాఫ్ డే డ్రైవ్‌కి ఉంచుకుంటే టోటల్ 3 డేస్ అయితే మనకి జగదల్పూర్ ట్రిప్ అనేది చాలా అవుతుందండి. ఈ జగదల్పూర్ టోటల్ ట్రిప్‌లో మెయిన్ అట్రాక్షన్ చిత్రకూట్ వాటర్‌ఫాల్ అండి. ఈ చిత్రకూట్ వాటర్‌ఫాల్ అనేది ఈ సీజన్‌లో అయితే మనకు వాటర్‌ఫాల్ అనేది ఫ్లో చూడ్డానికైతే చాలా బావుంటుంది. నెక్స్ట్ డిసెంబర్ సీజన్, నవంబర్ సీజన్ అయితే మనకి ఫ్లో చూడ్డానికి అంత ఎక్కువగా ఉండదండి. మనం కార్‌లో వెళ్ళేటట్లయితే పేపర్స్ గ్యారంటీ ఉంచుకోవాలండి. ఎందుకంటే మనకు బోర్డర్స్ దగ్గర ప్రతి దగ్గర మనకి డ్రైవింగ్ లైసెన్సు, పొల్యూషన్ కంట్రోల్‌ది అవన్నీ మనకు అడుగుతున్నారు. కాబట్టి మనం కార్‌లో పేపర్స్, ఇన్సూరెన్స్ పేపర్స్ అన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం ఇప్పుడే ఒడిస్సా బోర్డర్ నుంచి ఛత్తీస్‌గఢ్ బోర్డర్‌కైతే వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడ కూడా చెప్తున్నాను కదా! దారి పొడుగునా చాలా సంతలైతే ఉన్నాయండి. ఫుల్ ట్రైబల్ ఏరియాలా ఉంది. చాలా బావుంది. డ్రైవ్ కూడా చాలా ప్లెజెంట్‌గా ఉందండి. రోడ్ అంతా బావుందండి. అరౌండ్ కొన్ని ఘాట్ రోడ్స్ తప్ప మిగతా రోడ్ అంతా బావుంది. మనం గూగుల్ మ్యాప్ పెట్టుకొని మ్యాప్ ప్రకారం అది చెప్పినట్టుగా ఫాలో అయిపోతూ వెళ్ళిపోవడమేనండి. ఇంకేం లేదు. ఇదిగోండి చూసారా బ్యాంబూ అండి ఎంత పొడుగుందో అసలు. చాలా బావుంది. ట్రాక్టర్ కన్నా చాలా బయటకైతే వచ్చేసిందండి. ఇదిగోండి మనం నౌ వి ఆర్ ఎంటరింగ్ టు కాట్పాడ్ అండి. ఈ కాట్పాడ్ జంక్షన్‌లో మేమైతే కొంతసేపు అయితే దిగాము స్నాక్స్‌కని. ఇక్కడ దుర్గా పూజ అయితే చాలా చేస్తున్నారండి ఈ ఛత్తీస్‌గఢ్ డిస్ట్రిక్ట్‌లో. ఎక్కడ చూసినా కార్స్‌కి, బళ్ళకి వాటి యొక్క కవర్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇదిగోండి ఎంటరింగ్ టు ఛత్తీస్‌గఢ్ డిస్ట్రిక్ట్ అండి. ఇదిగోండి మనం జగదల్పూర్‌కైతే వచ్చేసాము. జగదల్పూర్ అనేది కొద్దిగా పెద్ద సిటీయేనండి. చాలా బానే ఉంది చూడ్డానికి. అండ్ జగదల్పూర్‌లో మేమైతే హోటల్ నమన్ హైట్స్ అనే హోటల్‌లో అయితే స్టే చేసాము. దీని లొకేషన్ అయితే చాలా బావుందండి. మీకు దీని డీటెయిల్స్ కావాలంటే నేను ఒకసారి నా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. జగదల్పూర్‌లో చాలా హోటల్సే ఉన్నాయండి విత్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఆల్. బట్ డిసెంబర్ అండ్ నవంబర్‌లో కొద్దిగా ప్రైసెస్ హైక్‌గా ఉంటాయంట. ఇప్పుడైతే కొద్దిగా నార్మల్‌గానే ఉన్నాయండి ప్రైసెస్ అన్నీను. నౌ వి ఆర్ ఎంటరింగ్ టు అవర్ హోటల్ నమన్ హైట్స్ అండి. మేము ఈ 3 డేస్ హోటల్ నమన్ హైట్స్ అనే హోటల్‌లో అయితే స్టే చేసాము. ఈ నమన్ హైట్స్ అనే వాళ్ళవి జగదల్పూర్‌లో 2, 3 హోటల్స్ అయితే ఉన్నాయండి. నాకు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు రేటింగ్ బాగుండి ఈ హోటల్‌లో అయితే స్టే చేసాము మేము. ఈ హోటల్‌లో లోపలైతే ఇలా లాబీ ఉందండి. ఇక్కడ మేము వెళ్ళిన ప్రొసీడింగ్స్ అవి అన్నీ అయిపోయాయి తొందరగానే. మేము ఇక్కడ 2 రూమ్స్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ అరౌండ్ 30 రూమ్స్ అయితే ఉన్నాయి. మేము 4th ఫ్లోర్‌లో రూమ్ అయితే వచ్చిందండి మాకు. ఒకటి 406 అండ్ ఒకటి 407. పిల్లలిద్దరికీ 406 అని ఒక ట్విన్ బెడ్ ఉండే రూమ్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి లోపల రూమ్ అయితే ఇలా ఉంది. ఫెసిలిటీస్ అవి ఇలా ఉన్నాయి. కాఫీ, టీ చేసుకోవడానికి కాఫీ మేకరు అండ్ ఫ్రిడ్జ్ కూడా ఉందండి కిందన. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ టీవీ అండ్ పిల్లలిద్దరికీ అని 2 ట్విన్ బెడ్స్. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయండి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా ఉందండి. అండ్ వర్క్ చేసుకోవడానికి వర్క్ స్పేస్ కూడా ఉంది. బాత్రూమ్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉందండి. మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ మేమైతే 407 రూమ్‌లో అయితే స్టే చేసామండి. ఇది ట్విన్ బెడ్ కాదు. ఇది కింగ్ సైజ్ బెడ్ అండి. ఇదిగోండి సేమ్ 2 రూమ్స్ ఒకేలా ఉన్నాయండి. బట్ బెడ్ ఒకటే చేంజ్. ఇది కబోర్డ్ అండి. ఇదిగోండి పైన కాఫీ, టీ మేక్ చేసుకోవడానికి అండ్ కిందనైతే రిఫ్రిజిరేటర్ అయితే ఉందండి చిన్నది. ఇది డ్రెస్సింగ్ యూనిట్. రూమ్ అయితే చాలా స్పేషియస్‌గా ఉందండి.
పిల్లలకి మాకు పక్కపక్క రూమ్సే తీసుకున్నామండి. మేము రూమ్‌లోకి చెక్ ఇన్ అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని చిత్రకూట్ వాటర్ ఫాల్‌కైతే బయలుదేరామండి. అదంతా నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.